పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తమిళనాడు సీఎం విజయ్ తన మార్క్ పాలనతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తున్న సీఎం విజయ్ తాజాగా జిల్లా ఐఏఎస్ ఐపీఎస్లతో మీటింగ్ నిర్వహించారు. 2026-27 సవరించిన బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు పరిపాలన, శాంతి భద్రతలు, అభివృద్ధి ప్రాధాన్యతలపై 2 రోజుల సమీక్షను ఆయన ప్రారంభించనున్నారు. ఈ సమావేశంలో ప్రజా పరిపాలన, పోలీసింగ్, సంక్షేమం, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య మరియు మౌలిక సదుపాయాలకు సంబంధించిన 43 కీలక పాలనా అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, తమిళనాడు సీఎం విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహిస్తున్న ఇది తొలి కలెక్టర్లు మరియు ఎస్పీల సమావేశం. ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఎస్ దీపిక, ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్ ముందు ముఖ్యంగా తాను అందించబోతున్నటువంటి పరిపాలన అంతా కూడా ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, ట్రాన్స్పరెన్సీ ఇవన్నీ కూడా కీలకంగా ఆయన ఎన్నికలకు ముందు ఎలాంటి హామీలు ఇచ్చారో ఇప్పుడు అవన్నీ కూడా అమలు చేయడానికి కంకణం కట్టుకున్నారు. రీసెంట్గా మనం చూడొచ్చు 50 రోజుల పాటు విజయ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా సంచలనంగా మారాయనే చెప్పాలి. కేవలం ఇది తమిళనాడుకు మాత్రమే పరిమితం కాలేదు. విజయ్ ముఖ్యమంత్రిగా ఎలాంటి పరిపాలన అందించబోతున్నారు, అది తమిళనాడుతో పాటుగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు, ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు విజయ్ అందించబోతున్నటువంటి పరిపాలన మీదే అందరి దృష్టి ఉంది. ఎందుకంటే విజయ్ ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చారు. కొంతమంది ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు, అలాగే అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా విజయ్ ఇచ్చేటువంటి హామీలు ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యం కావు, కాబట్టి విజయ్ ఎంత అధికారంలోకి రావాలని చూస్తున్నా కూడా ప్రజలు వాటిని నమ్మరు అంటూ కూడా తీసిపారేశారు, కొట్టిపారేశారు. కానీ ప్రజలు విజయ్ ఇచ్చినటువంటి మాటను నమ్మారు, విజయ్ ఇచ్చినటువంటి హామీని నమ్మారు. కాబట్టి ఇప్పుడు విజయ్ని ముఖ్యమంత్రిని చేశారు. కాబట్టి తాను చేయబోతున్నటువంటి పరిపాలన అంతా కూడా కేవలం మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్లతోనే కాదు, అంటే తన దగ్గరున్నటువంటి టీం మాత్రమే కాకుండా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా అందులో కీలకమైనటువంటి పాత్ర పోషించాల్సింది బ్యూరోక్రాట్స్. సో ఇప్పుడు బ్యూరోక్రసీ మీద విజయ్ కాన్సన్ట్రేట్ చేశాడు. ఈ 50 రోజుల పాలనలో అటు కలెక్టర్లు, అలాగే ఐపీఎస్ ఆఫీసర్సు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఈ ముగ్గురితో కూడా కీలకమైనటువంటి సమావేశాన్ని 2 రోజుల పాటు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సమావేశం కూడా ప్రారంభమైంది. 38 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, అలాగే ఐఎఫ్ఎస్ అధికారులు, దాదాపుగా 250 మంది అధికారులతో ఈ పెద్ద సమావేశాన్ని ఆయన నిర్వహించబోతున్నారు. సో ఈ సమావేశంలో విజయ్ క్లియర్గా అధికారులందరూ కూడా ఐఏఎస్ అండ్ ఐపీఎస్, ఐపీఎఫ్ఎస్ అధికారులకు క్లియర్గా కొన్ని డైరెక్షన్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఎందుకంటే కలెక్టర్ల విషయంలో, అడ్మినిస్ట్రేషన్ విషయంలో తాను చాలా నిక్కచ్చిగా ఉండబోతున్నాను, తన పరిపాలన అంతా కూడా ప్రజలకు నేరుగా పాలన అందించే విధంగా, సో జీరో టాలరెన్స్, అలాగే ఎక్కడ కూడా కరప్షన్కు తావు లేకుండా అందించాలనేటువంటి ఒక కంకణంతో విజయ్ ముందుకు వెళ్తున్నారు. ఆ విషయాన్నే నేరుగా కలెక్టర్లు కూడా ఆయన చెప్పారు. ఏమన్నారంటే, సో ఎవరైతే ప్రభుత్వ కార్యాలయాలకు వస్తారో, ఎవరైతే అధికారుల దగ్గరకు వస్తారో, ఎవరైతే కలెక్టరేట్ల దగ్గరకు వస్తారో వాళ్ళు తమకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో వస్తారు. కాబట్టి ప్రజలకు ఒక క్లియర్ కట్గా ఆ గవర్నెన్స్ అనేది ప్రభుత్వం నుంచి వెళ్ళాలి అంటే కలెక్టర్లు చాలా సీరియస్గా ఉండాలి, చాలా హానెస్ట్గా ఉండాలి. ప్రతి చిన్న విషయం మీద కూడా చాలా డీటెయిల్డ్గా వాళ్ళు ఆలోచన చేయాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలనేటువంటి ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. 43 అంశాలకు సంబంధించి విద్య, వైద్యం, అదేవిధంగా సంక్షేమం, వ్యవసాయం, అలాగే యువతకు సంబంధించినటువంటి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, ముఖ్యంగా భద్రత, వీటి మీద ప్రధానంగా దృష్టి సారించారు విజయ్. అందులో భాగంగానే ఆయన అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఆయన కొన్ని కీలకమైనటువంటి హామీల మీద కూడా సంతకాలు చేశారు. వాటిని నేరుగా ప్రజలకు అందించడానికి కూడా కలెక్టర్లకు క్లియర్ కట్గా సూచనలు అందిస్తున్నారు. అలాగే ఇక ఐపీఎస్ల విషయానికి వస్తే, ఇటీవల విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళనాడులో జరిగినటువంటి కొన్ని క్రైమ్ ఇన్సిడెంట్స్ ప్రభుత్వానికి ఒక సవాలుగా మారాయనే చెప్పాలి. అరుణాచలం లాంటి పుణ్యక్షేత్రంలో జరిగినటువంటి ఏదైతే సామూహిక అత్యాచారాలు వరుసగా 2 రోజుల వ్యవధిలోనే అక్కడ భక్తుల మీద సామూహిక అత్యాచారాలు జరగడం, వాళ్ళని న్యూడ్గా వీడియోస్ తీయడం, వాళ్ళనే బెదిరించడం లాంటివి జరగడం, అదేవిధంగా చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు చేసి హత్యలు చేసినటువంటి ఇన్సిడెంట్స్ కూడా
దేశవ్యాప్తంగా కూడా వైరల్ అయినటువంటి విషయం తెలిసిందే. అయితే ఆ వ్యక్తిని ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ మీడియా ముందు ప్రొడ్యూస్ చేసే క్రమంలో వాళ్ళు వ్యంగ్యంగా వ్యవహరించడం, నవ్వుతూ కనిపించడం అనేది కూడా సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఇమీడియట్గా వెంటనే రెస్పాండ్ అయిన విజయ్ ఆ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ను సస్పెన్షన్ చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా విద్య విషయానికి వస్తే ప్రైవేట్ పాఠశాలలు పిల్లల తల్లిదండ్రుల జోబులను దోచుకుంటున్నాయి, వాళ్ళ జీవితాలను దోచుకునే విధంగా వ్యవహరిస్తున్నాయి. కార్పొరేట్ అలాగే ప్రైవేట్ పాఠశాలన్నీ కూడా లక్షల రూపాయల ఫీజులు ఎల్కేజీ నుంచి +2 వరకు కూడా వసూలు చేస్తున్నటువంటి విషయం మీద ఆయన చాలా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేశారు. అందుకే ఒక లిమిటేషన్ లాంటిది కూడా పెట్టడం జరిగింది. ప్రతి ప్రైవేట్ పాఠశాల ముందు కూడా కేవలం వేల రూపాయల వ్యవధిలోనే, అంటే ఎల్కేజీ నుంచి +2 వరకు కూడా ఆయన ఒక విభాగాల లాంటిది కొంతమంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. జ్యుడిషియల్కి సంబంధించినటువంటి వారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్కూల్ డైరెక్టరేట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇన్వాల్వ్ చేసి ఒక కమిటీని ఏర్పాటు చేసి తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలు ఖచ్చితంగా ఈ ఫీజులను మాత్రమే, ఈ కొద్ది మాత్రం ఉన్నటువంటి ఫీజులను మాత్రమే వసూలు చేయాలనేటువంటి ఒక నోటీస్ బోర్డులను కూడా ఆయా ప్రైవేట్ పాఠశాలల ముందు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మహిళల భద్రతకు సంబంధించి కూడా ముఖ్యంగా షీ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సెంగోటియన్ అనేటువంటి ఒక పేరుతో కూడా ఎక్కడైతే సిటీలో అలాగే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి లిమిట్స్లో ఎక్కడైనా మహిళలకు యువతులకు ఏదైనా అపాయం కలిగితే వెంటనే ఆ యాప్ను ఓపెన్ చేయడం, లేదంటే అక్కడ ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే అక్కడి నుంచి నేరుగా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్కు అలర్ట్ వెళ్ళడం, అక్కడి నుంచి నేరుగా ఆ లొకేషన్ను ట్రాక్ చేసి నేరుగా అక్కడ టీమ్స్ రావడం, ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ను కూడా ఆయన ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి విజయ్ ఇప్పుడు ప్రతి అంశాన్ని కూడా ఇది కేవలం ఆయన వీటిని తీసుకురావడం, ఈ సిస్టమ్ని ఏర్పాటు చేయడం, వాటిని ప్రకటించడమే కాదు, వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా కీలకం. ఆ ఇంప్లిమెంటేషన్ అంతా కూడా చేసేటువంటి అధికారులు, కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు. కాబట్టి ఆయన చాలా క్లియర్గా ఐఏఎస్లకు, ఐపీఎస్లకు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు కూడా డైరెక్షన్ ఇచ్చారు. దీపిక, విజయ్ నిర్వహిస్తున్న తొలిసారి కలెక్టర్లు పోలీసుల సమావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది? విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చాలా సింపుల్గా ఉంటున్నారు. ఆయన ఒక పెద్ద హీరో, తమిళనాడు, దక్షిణ భారతదేశంలో, ఇండియా వ్యాప్తంగా కూడా ఒక క్రేజ్ ఉన్నటువంటి స్టార్ హీరో. అలాంటి స్టార్ హీరో సీఎం అయిన తర్వాత హంగు ఆర్భాటాలు ఎక్కువగా ఉంటాయని అందరూ కూడా ఊహించారు. అలాగే మీడియాకు సంబంధించినటువంటి హైప్ ఇచ్చేటువంటి క్రమంలో పబ్లిసిటీకి సంబంధించిన స్టంట్స్ కూడా ఇస్తారని అందరూ ఊహించారు. కానీ విజయ్ ప్రతి విషయంలో కూడా సింపుల్గా ఉంటున్నారు. విజయ్ వేసేటువంటి ప్రతి అడుగు కూడా ఆచితూచి వేస్తున్నారు. ఆయన రాజకీయంగా పరిణితి చెందినటువంటి వ్యక్తిగా ఇప్పుడు ఆయన వేస్తున్నటువంటి ప్రతి అడుగు కూడా అన్ని పార్టీలు గమనిస్తున్నాయి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ నేరుగా ఇంటికి వెళ్ళి కలవడం, అలాగే వేరే ఇతర సీనియర్ నాయకులను కూడా ఆయన వెళ్ళి కలవడం, ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కూడా సూచనలు తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో ఎవరైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మరొక తోటి హీరోగా ఉన్నటువంటి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వేసేటువంటి పంచులకు కూడా అదే స్టైల్లో ఆయన తిరిగి ఒక రాజకీయ నాయకుడిగా ఎలా వ్యవహరించాలో, ఒక ముఖ్యమంత్రిగా ఎలా ఉన్నతంగా వ్యవహరించాలో అదే స్థాయిలో ఆయన తిరిగి ప్రతిస్పందించడం జరిగింది. కౌంటర్కు కౌంటర్ అటాక్ కూడా ఆయన తిరిగి అదే విధంగా ఇవ్వడం జరిగింది. అంటే ఒక పొలిటీషియన్గా ఇప్పటి వరకు ఆయన ఏ విధంగా సక్సెస్ అయ్యాడో, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని నడిపించేటువంటి ఒక వ్యక్తిగా ఆయన తను ప్రకటించినటువంటి పథకాలను కానీ, తాను తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ను కానీ, తాను చేయబోతున్నటువంటి పరిపాలన కానీ పారదర్శకంగా ప్రజల వద్దకు వెళ్ళాలి, జీరో లెవెల్లో వెళ్ళాలి అంటే అధికారులు చాలా కీలకం, బ్యూరోక్రసీ అనేది చాలా కీలకం. కాబట్టి విజయ్ దీని మీద కాన్సన్ట్రేట్ చేశారని చెప్పాలి. ఆయన క్లియర్గా ఒక మాటలో చెప్పాలంటే పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే నిష్పక్షపాతంగా వ్యవహరించేటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇవ్వడం జరిగింది. అది డిఐజీ స్థాయిలో, ఐజీ స్థాయిలో, అలాగే ఎస్పీల స్థాయిలో మీకు ఎవరైనా తప్పు చేశారు, క్రైమ్ రేట్ అనేది పూర్తిగా తగ్గిపోవాలి, డ్రగ్స్ అనేవి తమిళనాడులో ఉండకూడదు. ఎందుకంటే తమిళనాడు సుదీర్ఘమైనటువంటి సువిశాలమైనటువంటి సముద్ర తీర ప్రాంతం అక్కడ ఉంది. అలాగే ఆ ప్రాంతానికి ఆనుకొని అటు శ్రీలంక లాంటి ప్రాంతాలు ఉన్నాయి. అలాగే బయట దేశాలకు సంబంధించినటువంటి డ్రగ్స్ అంతా కూడా ఈ ప్రాంతం నుంచి ఇంపోర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే గుట్కాలు, మాదక ద్రవ్యాలు అలాంటివి కూడా తమిళనాడు ప్రాంతంలో ఎక్కువగా విచ్చలవిడిగా అక్కడ అమ్మకాలు జరుపుతుంటాయి, అక్కడ కార్యకలాపాలు జరుపుతుంటాయి. కాబట్టి వీటిని కూడా నిరోధించాలంటే ఖచ్చితంగా టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలి. సముద్ర తీర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఈ అక్రమ రవాణాను కూడా అడ్డుకోవాలి. అంటే ఇవన్నీ జరగాలి అంటే
అక్కడ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్తో పాటుగా కస్టమ్స్ అధికారులు కూడా అక్కడ నిష్పక్షపాతంగా వ్యవహారాలు ఉండాలి, నిజాయితీగా పనిచేసినప్పుడే వాటిని అరికట్టేటువంటి అవకాశం ఉంది. సో తమిళనాడు అనేది ఈ అక్రమ రవాణాకి ఒక హబ్గా మారింది కాబట్టి ఇక్కడి నుంచే అటు నార్త్కు కూడా సప్లై అవుతుంది. కాబట్టి ఈ అక్రమ రవాణా చైన్కు బ్రేక్ వేయాలంటే అది ముఖ్యమంత్రి స్థాయిలో విజయ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా కీలకంగా మారతాయి. ఆయన ఒక మాట కూడా ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది, ఎస్పీలకు మీరు డెసిషన్ తీసుకోండి, అది ఏ స్థాయి అయినా సరే ప్రభుత్వం ఇన్వాల్వ్ కాదు. ముఖ్యమంత్రిగా నేను చెప్తున్నాను, ముఖ్యంగా చిన్నపిల్లల పైన అఘాయిత్యాల విషయంలో మహిళలు, అమ్మాయిలు, యువతుల మీద, కాలేజ్ స్టూడెంట్స్ మీద జరుగుతున్నటువంటి ఈ దారుణాలు, అఘాయిత్యాల మీద ఖచ్చితంగా మీరు వెంటనే ఇమీడియట్గా స్పాట్లో డెసిషన్ తీసుకోండి. మహిళలకు సంబంధించి కూడా ఎలాంటి అభద్రతాభావం కలిగించకుండా ప్రభుత్వం ఒక భరోసా ఇస్తుంది అనేటువంటి నమ్మకాన్ని ప్రతి మహిళ వద్దకు కూడా తీసుకువెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ఎస్పీలకు ఆయన చెప్పడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఇండైరెక్ట్గా ఎవరైనా తప్పు చేస్తే తమిళనాడు పోలీసులు కాల్చి పారేస్తారు అనేటువంటి ఒక భయాన్ని ఎవరైతే ఈ రౌడీ షీటర్స్, ఎవరైతే డెకాయిడ్స్, ఎవరైతే ఈ క్రైమ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళలో ఆ భయాన్ని కల్పించండి అనేటువంటి ఒక క్లియర్గా ఆయన ఒక డైరెక్షన్ అయితే ఐపీఎస్లకు, జిల్లా ఎస్పీలకు ఇవ్వడం జరిగింది. కలెక్టర్లకు కూడా జీరో టాలరెన్స్ అండ్ జీరో కరప్షన్ కూడా ఆయన చెప్పాలి. జీరో కరప్షన్ అనేటువంటి మెసేజ్ ప్రజలకు వెళ్ళాలి. ప్రభుత్వం దగ్గరకు వస్తే, అధికారుల దగ్గరకు వస్తే తమకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక సుపరిపాలనను అందించాలి అనేటువంటి నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలనేటువంటి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది 2 రోజుల పాటు జరుగుతుంది. ఈ 2 రోజుల్లో ఆయన ఇంకా కూడా చాలా సీరియస్గా మాట్లాడబోతున్నారు. ఇప్పుడే సమావేశం స్టార్ట్ అయిన వెంటనే ఆయన కొన్ని 43 అంశాలకు సంబంధించినటువంటి విషయాలను ఆయన వాళ్ళ ముందు ఉంచడం జరిగింది. అక్కడ మేనిఫెస్టోని కూడా వాళ్ళ ముందు ఉంచడం జరిగింది. అజెండాను కూడా వాళ్ళ ముందు చెప్పడం జరిగింది. ప్రస్తుతం కలెక్టర్లు, ఎస్పీలు వాళ్ళ దగ్గర నుంచి విజయ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అంటే ఇంతకాలం తమిళనాడులో జరిగినటువంటి పరిపాలన అంతా కూడా ద్రవిడ పార్టీలు సాంప్రదాయబద్ధంగా ఒకరినొకరు తిట్టుకుంటూ, ఒకరినొకరు విభేదించుకుంటూ మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడానికి, రాజకీయ పరంగా ఎలాంటి ప్రయోజనాలు పొందడానికే చూశారు తప్ప ప్రజలకు నేరుగా ఎలాంటి ఒక పరిపాలన అందించాలి అనేటువంటి విషయం మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. తన ప్రభుత్వం మాత్రం టీవీకే పార్టీ అందించబోతున్నటువంటి పరిపాలన మాత్రం ఇది జీరో టాలరెన్స్ అనేటువంటి విషయాన్ని ఆయన నేరుగా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో కలెక్టర్లు, ఎస్పీల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వబోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఒకే ఒక్కడు సినిమాలో ఏ విధంగా సుపరిపాలన అందించి నేరుగా ప్రజలకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం కలుగుతుందో అలాంటి సినిమా స్టైల్లో ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి పరిపాలన అందించాడో ఇప్పుడు విజయ్ కూడా నిజమైనటువంటి నిజ జీవితంలో కూడా, రాజకీయ జీవితంలో కూడా, ప్రజా జీవితంలో కూడా అలాంటి పరిపాలన అందించాలనేటువంటి ఒక క్లియర్ కట్ మెసేజ్ని అయితే ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ ఐఎఫ్ఎస్ అధికారులకు ఇచ్చారని చెప్పాలి. దీపిక, విజయ్ అవినీతి రహిత ప్రజాసేవల కొరకు అధికారుల వారి పనిని ఏ విధంగా పర్యవేక్షించనున్నారు? జనరల్గా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో పోలిస్తే తమిళనాడులో కరప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐఏఎస్ అండ్ ఐపీఎస్ల వరకు కూడా ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి పై లెవెల్కి కూడా ఈ కరప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలే అక్కడ పరిపాలన చేస్తూ వచ్చాయి కాబట్టి వాళ్ళది అక్కడ పెత్తనం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యేలు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు వీళ్ళ కనుసైకలతోనే అక్కడ అధికారులు, పోలీసులందరూ కూడా పనిచేస్తూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పోస్టింగ్లన్నీ కాపాడుకోవాలనుకుంటే అక్కడున్న లోకల్ ఎమ్మెల్యేనో, ఎంపీనో, లేదంటే అక్కడ లోకల్గా స్ట్రాంగ్గా ఉన్నటువంటి లీడర్స్ చెప్పినటువంటి మాటల్ని వాళ్ళు వింటూ వాళ్ళు పనిచేయాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్కి, ఆ సాంప్రదాయానికి విజయ్ బ్రేక్ వేయబోతున్నాడు. నేను చెప్పిన మాటే డైరెక్ట్గా ఏదైనా సరే నా దగ్గర నుంచి, లేదంటే నేరుగా నేను ఎవరైతే ఒక టీంని అపాయింట్ చేస్తానో ఆ టీంకు మాత్రమే మీరు రిపోర్ట్ చేయాలి. లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు, లోకల్గా ఉన్న ఎంపీలు, లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ మాటలు మీరు పెద్దగా పట్టించుకోవద్దు. ఒకవేళ వాళ్ళ వైపు నుంచి వచ్చేటువంటి విజ్ఞప్తులు, సూచనలు ఏదన్నా ఉంటే, అది జెన్యూన్గా ఉంటే ఖచ్చితంగా వాటిని పరిగణలోకి తీసుకోండి. అలా కాకుండా సాంప్రదాయబద్ధంగా ఆనవాయితీగా వస్తున్నటువంటి ఏదైతే రాజకీయ పెత్తనాన్ని చలాయించడం కోసం చేసేటువంటి ఆ హుకుములు మాత్రం తీసి చెత్తబుట్టలో వేయండి. ఖచ్చితంగా జీరో టాలరెన్స్, ఏదైతే కరప్షన్, అలాగే ముఖ్యంగా పరిపాలన విషయంలో ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ముఖ్యం అనే విషయాన్ని పదే విజయ్ చెప్తున్నాడు. మీరు ఏదున్నా, ఒకవేళ మీ మీద ఒత్తిడి వచ్చింది,
మంత్రి స్థాయిలోనో ఎంపీ స్థాయిలోనో ఎమ్మెల్యే స్థాయిలోనో ఒత్తిడి వస్తే నేరుగా సీఎంకి సంబంధించినటువంటి పేషీక్లో నా దగ్గర ఉన్నటువంటి స్పెషల్గా అపాయింట్ చేసినటువంటి ఆ టీంకి రిపోర్ట్ చేయండి, మీకు క్లియర్ కట్గా ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను, డెసిషన్ మీరు స్పాట్లో తీసుకోండి, ఏది ఏమైనా సరే ఇక్కడ పరిపాలన మారింది, ప్రజల్లో ఆ నమ్మకాన్ని పెంచండి, ఎక్కడా కూడా కాంప్రమైజ్ అనేది కావద్దు, రాజీ పడొద్దు, రాజకీయాల కోసం రాజీ పడొద్దు అనేటువంటి విషయాన్ని విజయ్ ఇవ్వబోతున్నారు. అందులో భాగంగానే ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి ఈ సమావేశంలో కలెక్టర్ల దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిపాలనా విధానాల్ని, ఆ క్రమాన్ని అంతా కూడా ఆయన రిపోర్ట్ తీసుకుంటున్నారు. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ ఇచ్చినటువంటి రిపోర్టింగ్ అంతా కూడా తన దగ్గర పెట్టుకున్నారు. అలాగే ఐపీఎస్ జిల్లా ఎస్పీలు ఐజీల దగ్గర నుంచి తీసుకునేటువంటి ఫీడ్బ్యాక్ని తీసుకోబోతున్నారు. సో 38 జిల్లాల్లో కూడా పరిపాలన విజయ్ సీఎం పరిపాలన మార్కును చూపించే ప్రయత్నాన్ని చేయబోతున్నారు. రాబోయే రోజుల్లో కూడా తమిళనాడు ప్రభుత్వంలో ఒక పెను మార్పులు అయితే జరగబోతున్నాయనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. దీపిక, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నిర్వహిస్తున్న ఈ తొలి సంయుక్త సమీక్షా సమావేశం రాష్ట్ర పరిపాలనకు దిశానిర్దేశం చేయనుంది. శాంతి భద్రతలు, సంక్షేమం, అభివృద్ధి, పారదర్శకత, పాలన వంటి కీలక అంశాలపై తీసుకునే నిర్ణయాలు రానున్న బడ్జెట్తో పాటు రాష్ట్ర పరిపాలనా విధానంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.